ఉప్మా చూపించబోతున్నాను బాస్. ఎంతమందికి ఇష్టం ఉప్మా అంటే? నాకైతే చాలా ఇష్టం ఉప్మా. అప్పుడప్పుడు ఉప్మా చేసుకొని తింటూ ఉంటాను. అదే సేల్ పర్పస్ కాదు, మనం ఇష్టంగా తినడానికి. ఆ ఉప్మాని మీకు చూపించబోతున్నాను బాస్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఉప్మా ప్రియులందరూ, ఉప్మాని ఇష్టపడే వాళ్ళందరూ కూడా నా స్నేహితులే. ఎందుకంటే ఉప్మాను నేను చాలా ఇష్టపడతా బాస్. నాలాగే ఇష్టపడే వాళ్ళందరూ కూడా, ఉప్మా ప్రియులందరికీ కూడా ఈ కట్టెల పొయ్యి మీద వండుతున్న ఉప్మాని మీకు చూపిస్తున్నాను బాస్. రెసిపీని చూపిస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, అల్లం తురుము, బిర్యానీ చేసే ముందు ఏదైనా తినడానికి నేను టిఫిన్గా ఇలా చేసుకుంటానండి. ఇవి కొంచెం దూరగా వేగాయి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు ఈరోజు తెచ్చుకోలేదు, కరివేపాకు వేయట్లేదు, ఇంకా బాగుంటుంది. ఇది మన కోసం అండి, మనం తినడానికి, అమ్మడానికి కాదు. ఉప్మా ప్రియులందరికీ కూడా, ఉప్మాని ఇష్టపడే వాళ్ళందరూ కూడా, దిస్ ఇస్ భాస్కర్ రియల్ వాయిస్, ఖానా కింగ్ ఆఫ్ కింగ్స్ చికెన్ దమ్ బిర్యానీ నేర్పించబడును. మొదటి 5 మందికి ఫ్రీ. 9490226460 అనే నెంబర్కి కాల్ చేయండి. కట్టెల పొయ్యి మీద వండడము మా ప్రత్యేకత. వంటలు మొత్తం కట్టెల పొయ్యి మీదనే ఉంటాయి. వాటర్ వేసుకుందాము. బాగా మరగనిద్దాం. ఇలా వంట ప్రోగ్రాంలు ఉంటే ఏదో ఒకటి చేసుకొని తినొచ్చండి. నేను బిర్యానీ ఫీల్డ్లో ఉన్నాను. టోటల్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక్కనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. బయట అయితే టిఫిన్ తినడం జరగదు. ఒకరోజు మిర్చి బజ్జీలు, ఒకరోజు ఆనింపగూడ, ఒకరోజు ఉప్మా, ఒకరోజు కేసరి బాతు, ఇలా చేసుకుంటాను నేను. ఒకరోజు బాయిల్ ఎగ్స్, ఇలా చేసుకుంటాను. ఉప్మా గోధుమ రవ్వతో తయారవుతుందండి. గోధుమ రవ్వ కూడా చాలా మంచిదే హెల్త్కి. సో ఉప్మాను ఇష్టపడిన వాళ్ళు ఉప్మాను కూడా తినండి, లైక్ చేయండి. ఉప్మాని ఇష్టంగా తినండి. ఆ ఉప్మాని ఏం తింటామని
నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. ఉప్మా కూడా బాగుంటుంది. పొంగు రావాలి. ఇది సేల్ పర్పస్ కాదండి, మనం తినడానికే. దిస్ ఇస్ భాస్కర్ రియల్ వాయిస్. ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి, నా వాయిస్ నచ్చుతుందో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట విషయంలోనూ జిమ్ విషయంలోనూ మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. ఎన్నో నాకు తెలిసిన విషయాలను, సంగతులను మీకు తెలియజేస్తాను. మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏదైనా చెప్పేస్తాను. దిస్ ఇస్ భాస్కర్ రియల్ వాయిస్. ఖానా కింగ్ ఆఫ్ కింగ్స్ ఈకో దమ్ బిర్యానీ. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఉప్మా తినడానికండి. బిర్యానీ వండే లోపు 12 గంటలు అవుతుంది. సో టిఫిన్కి ఏదో ఒకటి చేసుకోవాలి, తప్పదు. ఇక ఎసురు పొంగు వస్తుంది. సరిపడ ఉప్పు, ఇంకెందుకు ఆలస్యం, రవ వేసేద్దాం. ఎసురు పొంగుతూ ఉంది. చాలు. చిన్నప్పుడు చాలా ఇష్టపడేవాడిని ఉప్మా. చిన్నప్పటి నుంచి నాకు ఉప్మా ఇష్టం. సింపుల్గా, తొందరగా, తక్కువ ఖర్చుతో తయారయ్యేది ఉప్మా. ఉప్మానా మజాకనా, అథెంటిక్ ఉప్మా. మనం ఏది చేసినా అథెంటికే మామ. కట్టెల పొయ్యి మీదే మామ. మన స్పెషల్ కట్టెల పొయ్యి మీద వండడం మన ప్రత్యేకత. ఆ వేడి, ఆ రుచి, ఆ కిక్కే వేరబ్బా మామ. ఉప్మాని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్తున్నా నా స్నేహితులే మామ. సో ఉప్మాని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా నా స్నేహితులు కావాలంటే ఉప్మాని ఇష్టపడండి మామ. ఉప్మాని ఇష్టపడండి, నా స్నేహితులుగా మారండి. ఇటు మీ భాస్కర్. జై భారత్, జై భారతదేశం.
అయిపోతుంది మామ, దగ్గరికి వస్తుంది ఉప్మా. ఎనఫ్ మామ. చల్లారిన తర్వాత తినేద్దాం హాయిగా. మధ్య మధ్యలో వెల్లుల్లి, అల్లపు తురుము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు ఒక్కటి మిస్ అయింది. ఇది మామ కట్టెల పొయ్యి. చూడు మామ ఎలా ఉంది. కొంచెం కొత్తిమీర తురుము. ఏనా ఉప్మా రెడీ.